Hello and welcome to Cricket Chat with Venkatesh. So finally, Indian team for the tour of England announced చేశారు. ఎలాంటి సర్ప్రైజెస్ లేవు నన్ను అడిగితే. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఉంది టీమ్. ఎందుకంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్ అవుతాడు, రిషబ్ పంత్ వైస్ క్యాప్టెన్ అవుతాడని లీక్స్ మనకి ఐ థింక్ 2 వారాల కింద ఇచ్చారు. నేను వీడియో కూడా చేశాను వాళ్ళిద్దరిని థంబ్నైల్ మీద పెట్టి క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ అని చెప్పి. ఎందుకంటే ఇలాంటి లీక్స్ వస్తున్నాయి మనకి, చాలా రిలయబుల్ సోర్సెస్ నుంచి వస్తున్నాయి. సో ఇదేమి సర్ప్రైజ్ ఏం కాదు. వీఆర్ ఆల్ ప్రిపేర్డ్. ఎవ్రీబడి నోస్ దట్ ఇట్ ఈస్ ఎ డన్ డీల్. శుభ్మన్ గిల్ ఇండియాకి కొత్త క్యాప్టెన్ అవుతారని అందరికీ తెలుసు. బట్ హీఈస్ నాట్ ఏ పాపులర్ చాయిస్, అది వేరే విషయం. హీఈస్ నాట్ ఏ పాపులర్ చాయిస్. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. టీంలో ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా, ఏమైనా ఒమిషన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. నా దృష్టిలో అయితే సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. వెరీ గుడ్ జాబ్. ముందుగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అంటే వాళ్ళకున్న లిమిటేషన్స్. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ టీం విషయంలో ఒక కొత్త శకం, కొత్త తరం ఆవిష్కరించబోతున్నారు ఈ టూర్తో. కొత్త WTC సైకిల్ కూడా స్టార్ట్ అవుతుంది. చాలామంది ఓజీస్, పర్టికులర్లీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, వీళ్ళు ముగ్గురు కూడా చాలా టాప్ క్లాస్ పర్ఫార్మర్స్. వాళ్ళు ముగ్గురు లేరు. ఇంకొంచెం మనం వెనక్కి వెళ్తే పుజారా, రహానే కూడా లేరు. మహమ్మద్ షమి కూడా లేడు ఈ టీంలో. అతన్ని మెడికల్ రీజన్స్ వల్ల తీసుకెళ్ళలేదని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చెప్పాడు. సో చాలామంది మనకి రెగ్యులర్గా టీంలో ఉండే మెంబర్స్, మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇంగ్లాండ్ కండిషన్స్లో కానీ ఇంగ్లాండ్ టూర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేరు. సో అంత ఫ్రెష్ లుక్, యంగ్ టీమ్ కనిపిస్తుంది. ఏజ్ లిమిట్ కూడా ఏజ్ చూడలేదు మనం. యావరేజ్ ఏజ్ కూడా తక్కువే ఉంటుంది టీంది. అంటే మరీ అందరూ 30 అబోవ్ వాళ్ళు ఉన్నారు దీంట్లో. బట్ మోస్ట్లీ యంగ్ టీమ్. అది యంగ్ టీమ్ అండ్ ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్. బట్ మనం కొత్త టీంని బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. కొత్త సైకిల్ ఆఫ్ WTC, దీనికి ఒక కొత్త టీంని మనం తయారు చేసుకునే ప్రయత్నంలో ఐ థింక్ సెలెక్టర్స్ హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ శుభ్మన్ గిల్ విషయానికి వస్తే, నేను యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, హీఈస్ నాట్ ఏ పాపులర్ చాయిస్. ఎందుకంటే మన ఛానల్లో పెట్టిన ఒపీనియన్ పోల్లో కూడా అతనికి అంటే బుమ్రాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈవెన్ రాహుల్ కూడా మంచి ఓట్లు వచ్చాయి. అండ్ ఇవాళ ట్విట్టర్లో కూడా అడిగాను నేనే కదా చాలామంది అంటే శుభ్మన్ గిల్ ఎలా అవుతాడు క్యాప్టెన్, అతనికి టెస్ట్ రికార్డ్ అంత గొప్పగా లేదు. పర్టికులర్లీ ఓవర్సీస్లో అతని రికార్డ్ అంత బాగాలేదు. మరి అలా అతన్ని ఎలా క్యాప్టెన్ చేస్తారు వెన్ హిస్ ప్లేస్ ఈజ్ నాట్ గ్యారంటీడ్ ఇన్ ద టీమ్. మొన్న రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా టూర్లో కూడా అతన్ని ఒక టెస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు. అలాంటప్పుడు శుభ్మన్ గిల్ ఎలా అవుతాడు అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నలుగురి మధ్య అక్కడ క్యాప్టెన్సీ రేస్ మనం చూసాం. వన్స్ రోహిత్ అండ్ విరాట్ రిటైర్డ్. దాంట్లో మనకి బుమ్రా అందరికంటే ఫ్రంట్ రన్నర్. ఆల్రెడీ ఇండియాకి 3 టెస్టుల్లో లీడ్ చేశాడు. పర్త్ టెస్ట్లో మనకి గెలిపించాడు కూడా. కానీ బుమ్రాకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అగార్కర్ కూడా చెప్పాడు ఈరోజు ప్రెస్ మీట్లో, బుమ్రా 5 టెస్టులు ఆడే అవకాశం లేదు. అది 4-3 అనేది మెడికల్ టీం డిసైడ్ చేస్తుంది. సో బుమ్రా 5 టెస్టులు ఆడడం వల్ల జరిగే నష్టం మనం ఆస్ట్రేలియాలో చూసాం. సో ఒక రెగ్యులర్ క్యాప్టెన్ హూ కెన్ బీ రెగ్యులర్ ఇన్ ద టీమ్. అంటే ఎవరికి గ్యారంటీ మనం ఇవ్వలేదు, ఎవరికైనా ఇంజరీ కావచ్చు. కానీ ఎవరైతే రెగ్యులర్గా ఆడే అవకాశం ఉందో, వర్క్లోడ్ మేనేజ్మెంట్ అలాంటి ఇష్యూస్ లేని ప్లేయర్ని క్యాప్టెన్గా చేయాలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బుమ్రా ఆ అకౌంట్లో బుమ్రా ఇస్ రూల్ అవుట్. లేకపోతే బుమ్రాని మించిన క్యాండిడేట్ ఎవరు ఉంటారు? బుమ్రా ఇస్ రెగ్యులర్ అండ్ ఈ కమాండ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. వరల్డ్లోనే గ్రేటెస్ట్ బౌలర్ ఎనీ ఫార్మాట్. సో అతనికి క్యాప్టెన్ ఏంటంటే ఈ షుడ్ బి రెగ్యులర్ ఇన్ ది టీమ్, షుడ్ కమాండ్ రెస్పెక్ట్ అండ్ ఈ షుడ్ బి వెరీ గుడ్ విత్ హిస్ టాక్టికల్ అక్యుమెన్. అతని క్రికెటింగ్ స్కిల్స్ కానీ క్రికెటింగ్ బ్రెయిన్ బాగుండాలి. ఇవన్నీ క్వాలిటీస్ బుమ్రాకు ఉన్నాయి. కానీ ఇది ఒక్కటే, ఎందుకంటే అతని వర్క్లోడ్ మేనేజ్మెంట్ వల్ల అతను పక్కన పెట్టాల్సి వచ్చింది. మరి వాట్ అబౌట్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ ఇండియా టెస్టుల్లో క్యాప్టెన్సీ కూడా చేశాడు. అయితే కేఎల్ విషయంలో ఏమైందంటే అతను క్యాప్టెన్సీ అతను బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. ఐపీఎల్ క్యాప్టెన్సీ కూడా, ఐపీఎల్ దీనికి క్రైటీరియా కాదు. ఐపీఎల్ అంటే మళ్ళీ మీరు ఐపీఎల్ పోలుస్తూ ఉంటారు. కానీ అతను బర్డెన్గా ఫీల్ అవుతున్నాడు. అంత లీడర్షిప్ మెటీరియల్ కాదు కేఎల్, అంత అసర్టివ్ టైప్ కాదని బహుశా సెలెక్టర్స్ భావించారు. సో ఇటీవల కాలంలో అతను ఏ ఫార్మాట్లో కూడా క్యాప్టెన్గా అతన్ని అనుకోవట్లేదు. అండ్ క్యాప్టెన్సీ లేకుండా ఉన్నప్పుడు అతను బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అతనికి ఏంటంటే బేసికలీ కొంచెం అతను అలాంటి ఫీల్ అవుతాడు, ఇన్హిబిషన్స్ ఫీల్ అవుతాడు. ఇన్హిబిషన్స్ లేకుండా క్యాప్టెన్సీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే, అతను ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంటే అతను ఈజ్ ఎ వెరీ గ్రేట్, చాలా ఇంపార్టెంట్ మెంబర్ ఈ టీంలో. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ హూ హ్యాస్ డన్ వెల్ ఇన్ ఇంగ్లాండ్. సో అతని మీద చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. సో అందుకని అతను క్యాప్టెన్స్గా అతను కన్సిడర్ చేయలేదు. మరి రిషబ్ పంత్ సంగతి ఏంటి? రిషబ్ పంత్ ఈజ్ ద నెంబర్ 1 ప్లేయర్ ఇన్ దిస్ టీమ్ యాజ్ అ టెస్ట్ బ్యాట్స్మెన్. అతను రెడ్ బాల్ ఫామ్ విషయంలో చూస్తే, వైట్ బాల్ పక్కన పెట్టాడు, హీఈస్ నెంబర్ 1
player in this format for India, regular in the team. అలాంటి బ్యాట్స్మెన్ని కెప్టెన్ చేయొచ్చు, కానీ శుభ్మన్ గిల్ ఈజ్ మోర్ బ్యాలెన్స్డ్. అతను తన కొలీగ్స్తో వ్యవహరించడం కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ అని ఇంతకుముందు చెప్పాడు. ఈరోజు కూడా ఏంటంటే కొద్దికాలంగా అతను అబ్జర్వ్ చేస్తున్నాం, అతను మా రాడార్లో ఉన్నాడు. మాకు రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుని మేము శుభ్మన్ గిల్ని సెలెక్ట్ చేసామని చెప్పడం జరిగింది. సో శుభ్మన్ గిల్ టెరిఫిక్ ప్లేయర్ అని కూడా అగార్కర్ అనడం జరిగింది. సో ద రికార్డ్ ఎలా ఉన్నా సెలెక్టర్స్ బిలీవ్ దట్ హీ హాస్ గాట్ దట్ క్లాస్. సో విరాట్ కోహ్లీ కూడా చూసాం కదా మనం 2014లో ఫస్ట్ టైం ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు, కానీ తర్వాత నెక్స్ట్ టూర్లో హీ మేడ్ అమెండ్స్. అలాగే శుభ్మన్ గిల్ తనకున్న టాలెంట్తో తనకి ఎలాంటి ఏమైనా వీక్నెస్ ఉన్నా, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ వీక్నెస్ కానీ మూవింగ్ బాల్కి అగేన్స్ట్ వీక్నెస్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ కాగలడని చెప్పి సెలెక్టర్స్ నమ్ముతున్నారు. బికాస్ ఈజ్ ఎ బండిల్ ఆఫ్ టాలెంట్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతని క్లాస్ ఈజ్ ప్రూవెన్ అక్రాస్ ఫార్మాట్స్. సో అందుకనే శుభ్మన్ గిల్ విషయంలో వాళ్ళు సెలెక్ట్ చేశారు. అంటే ఆయన జస్టిఫై చేయడానికి ప్రయత్నించట్లేదు, అంటే సెలెక్టర్స్ లాజిక్ని నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అండర్ ది సర్కమ్స్టెన్సెస్. ఇక టీం విషయానికి వస్తే టీంలో 18 మెంబర్స్ ఉన్నారు కదా, దాంట్లో మీరు నితీష్ కుమార్ రెడ్డి హూ ఇస్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్ని మనం బ్యాట్స్మెన్ సైడ్లో వేస్తే కీపర్స్తో కలిపి 9 బ్యాట్స్మెన్ ఉన్నారు. బౌలింగ్ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ని బౌలర్స్ లిస్ట్లో వేస్తే అక్కడ కూడా 9 బౌలర్స్ ఉన్నారు. మనకి 9 బౌలర్స్ ఉన్నారు. దాంట్లో మీకు ఆరుగురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ షార్దుల్ ఠాకూర్. 3 స్పిన్నర్స్ ఉన్నారు, దాంట్లో 2 ఆల్రౌండర్ జడేజా అండ్ వాషింగ్టన్ ఉన్నారు. ముందుగా మనం టీం చెప్పుకొని దాని తర్వాత టీం కూడా నేను ఎలా చెప్తానంటే వాళ్ళ రోల్ని బట్టి చెప్తాను. అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్లో టీం అనౌన్స్ చేసి ఏం చెప్పాడంటే ఎవరెక్కడ ఆడతారో నాకు అనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు, ఎందుకంటే అది గౌతమ్ గంభీర్ అండ్ కెప్టెన్ గిల్ డిసైడ్ చేస్తారు బ్యాటింగ్ ఆర్డర్ అనేది. కానీ వాళ్ళకి దృష్టిలో ఉంది, వాళ్ళు ఓపెనర్స్గా సెలెక్ట్ చేసింది ఎవరినంటే ఓపెనర్స్గా జైస్వాల్, కేఎల్ రాహుల్ అండ్ అభిమన్యు ఈశ్వరన్, ఈ ముగ్గురిని సెలెక్ట్ చేశారు. సాయి సుదర్శన్ మిడిల్ ఆర్డర్ నేను ఎందుకంటున్నానంటే జైస్వాల్ ఈజ్ లెఫ్ట్ హ్యాండర్, 2 లెఫ్ట్ హ్యాండర్స్తో వెళ్ళాలంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కాబట్టి కేఎల్ రాహుల్ అండ్ అభిమన్యు ఈశ్వరన్, సో 3 ఓపెనర్స్ ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ గిల్తో పాటు సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఉన్నారు. సో సాయి సుదర్శన్ అండ్ కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్లో ఉన్నారు. కరుణ్ నాయర్ 2017లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడ అతను కంబ్యాక్ అవుతున్నాడు. కీపర్స్గా రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్, దీంట్లో ఎలాంటి సర్ప్రైజెస్ లేవు, దాంట్లో ఎక్స్పెక్టెడ్ లైన్స్ అవి. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్లో నేను చెప్పినట్టుగా బ్యాటింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి, బౌలింగ్ ఆల్రౌండర్ షార్దుల్ ఠాకూర్ ఉన్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. ఫాస్ట్ బౌలర్స్ బుమ్రా, సిరాజ్, ఆకాష్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్దీప్ సింగ్ కూడా టీంలో ఉన్నాడు. సో దీంట్లో ఫస్ట్ టైం టెస్ట్ స్క్వాడ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరంటే హర్ష్దీప్ సింగ్ అండ్ సాయి సుదర్శన్. సో టీం చాలా బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే నెంబర్ ఆఫ్ ఆల్రౌండర్స్ ఉన్నారు అక్కడ. మీకు 4 ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు, 2 సీమ్ బౌలింగ్, 2 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బ్యాటింగ్లో చూడండి, జైస్వాల్, సాయి సుదర్శన్, జడేజా, పంత్, 4 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. మీకు మొత్తం 6 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ప్లస్ 8 మంది కీపర్స్ అండ్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్తో కలిపితే దాంట్లో మీకు 6 జడేజాని కూడా కలుపుకుందాం 10 మంది అనుకున్నాం. 10 మందిలో మీకు ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ కనిపిస్తున్నారు, చాలామంది లెఫ్ట్ హ్యాండ్స్. సో లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. లైక్ బౌలింగ్ విషయంలో మన గతంలో ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ యూనిడైమెన్షనల్ ఉండేది, ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అందరూ రైట్ ఆర్మ్ పేసర్సే ఉండేవారు. ఇంగ్లాండ్లో యూ ప్లే 4 సీమర్స్, యూజువల్లీ 4 సీమర్స్తో మీ బళ్ళు ఇస్తారు, ఒకే స్పిన్నర్ నడుస్తారు. అందరూ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ ఉంటే కుదరదు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా ఇంపార్టెంట్, హూ కెన్ స్వింగ్ ద బాల్. లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేసి బాల్ని లోపలికి తీసుకురాగల ఇన్ స్వింగింగ్ డెలివరీస్ ఉండగల బౌలర్ హర్ష్దీప్. కాబట్టి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ని సెలెక్ట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఈ సెలెక్షన్. సో బాగుంది సెలెక్షన్, టీమ్ సెలెక్షన్ అన్ని రకాలుగా బాగుంది, అన్ని ఆల్ బేసెస్ కవర్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది. యంగ్స్టర్స్ ఎక్స్పీరియన్స్లో అది వేరే విషయం, టీం అయితే బాగుంది. మనం అనుకున్నది, నేను ఒక టీం ఇచ్చాను ఆల్రెడీ, ఈ ప్రాబుల్ టీం, దాంట్లో వీళ్ళందరూ ఉన్నారు. ఒక కుల్దీప్ నేను మిస్ అయ్యాను, ఎందుకంటే నేను షీట్లో రాసుకోవడం మర్చిపోయాను అతని పేరు. కుల్దీప్ లేకుండా అలా ఉంటాడు. కుల్దీప్ ఈజ్ అవర్ నెంబర్ 1 స్పిన్నర్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్స్లో అతను మన నెంబర్ 1 స్పిన్నర్. అతన్ని జస్ట్ ఇట్ వాజ్ ఏ మిస్టేక్, అతను మర్చిపోయాను పేరు రాయడం. సో వీళ్ళే ఉన్నారు, వీళ్ళు ఎక్స్పెక్టెడ్. మరి మిస్సింగ్ ఎవరు? షమీ ఆల్రెడీ చెప్పాను, మెడికల్ రీజన్స్. అతను టోటల్ టెస్ట్ సిరీస్ ఆడే ఫిట్నెస్ లేదని చెప్పి మెడికల్ టీం చెప్పారని చెప్పి అగార్కర్ చెప్పారు. పడిక్కల్ కూడా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు, కొన్ని టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, బాగానే ఆడాడు జగత్ పడిక్కల్.
లెఫ్ట్ హ్యాండర్. బట్ అతను కూడా ఈ మధ్య ఇంజరీ అయ్యి అతను లేడు. అక్షర్ పటేల్ గురించి గతంలో కూడా చెప్పాను. ఈ నెవర్ ప్లేడ్ ఎనీ టెస్ట్ మ్యాచ్ అవుట్ సైడ్ ది సబ్ కాంటినెంట్. ఎక్కువ ఇండియాలో ఆడాడు, లేదా బంగ్లాదేశ్లో ఆడాడు. సో హీఈస్ కన్సిడర్డ్ మోస్ట్లీ ఫర్ డొమెస్టిక్, అదే హోమ్ టెస్ట్ మ్యాచెస్. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇంజరీ నుంచి వచ్చాడు, బట్ కరుణ్ నాయర్కి ఛాన్స్ ఇచ్చారు. కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వర్ వీళ్ళిద్దరు సెలెక్షన్ నాకు నచ్చింది. సర్ఫరాజ్ కూడా డొమెస్టిక్లో రన్స్ చేశాడు, బట్ ఇంజరీ నుంచి వస్తున్నాడు. వీళ్ళిద్దరూ కరెంట్ వాళ్ళిద్దరు బాగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరు డొమెస్టిక్లో బాగా ఆడిన వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలి కాబట్టి కరుణ్ నాయర్ స్టేజింగ్ కంబ్యాక్. కరుణ్ నాయర్ ప్లేడ్ ఇన్ ఇంగ్లాండ్. అతను అక్కడ కౌంటీ క్రికెట్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ డొమెస్టిక్లో అంత బాగా ఆడిన ప్లేయర్కి అతనికి రివార్డ్ చేశారు కరుణ్ నాయర్. 11లోకి వస్తాడో రాదని వేరే విషయం. కరుణ్ నాయర్ అయితే ఉన్నాడు, టీంలో ఉన్నాడు. సేమ్ అభిమన్యు ఈశ్వర్ ఇలా ఆస్ట్రేలియా టూర్లో కూడా ఉన్నాడు. అతను అవకాశం అయితే రాలేదు, బట్ హీ హాజ్ మేడ్ టన్స్ ఆఫ్ రన్స్. 100కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఆడాడు. ఇండియాకి ఏ టీంకి ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. ఈ స్కోర్ రన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. కానీ అతనికి అవకాశం వస్తుందా చూడాలి. సో వీళ్ళిద్దరైతే, సో అది గుడ్ సెలెక్షన్. ఇంకెవరు మిస్ అయ్యారు? రుతురాజ్ గైక్వాడ్. అంటే అతను మన ఏ టీంలో ఆడాడు ఆస్ట్రేలియాలో, పెద్దగా రన్స్ చేయలేదు. సో హీఈస్ నాట్ డొమెస్టిక్గా కూడా అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇన్ రెడ్ బాల్ మనం అతన్ని చూడలేదు. కాబట్టి అంటే యావరేజ్ అది బాగుంది, ఓకే, అగ్రీడ్. కానీ యూ హ్యావ్ టు షో, మీరు మీ స్ట్రాంగ్ కేస్ బిల్డప్ చేసుకోవాలి. యూ షుడ్ ఈ సీజన్లో బాగా ఆడితే అతనికి అవకాశం వస్తుంది. హర్షిత్ రాణా అన్లకీ టు మిస్ అవుట్. బట్ అతని లెంత్, అతని స్టైల్ ఆఫ్ బౌలింగ్ ఇంగ్లాండ్కి అంత సూట్ కాదని అనుకున్నారేమో. ఆస్ట్రేలియాకి సూట్ అవుతుంది, టాల్ బౌలర్, గెట్స్ ఎక్స్ట్రా బౌన్స్ అతన్ని అనుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ డెఫినెట్గా ఇప్పుడున్న అతనున్న ఫామ్లో డెఫినెట్గా ప్రసిద్ధ్ కృష్ణ అతను కూడా 11లో ఉంటాడా లేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇట్ విల్ బి టాస్ అప్ బిట్వీన్ ప్రసిద్ధ్ అండ్ హర్షదీప్. సో అలా ఉండబోతుంది. సో అది టీంలో బాగుంది. టీం విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సాయి సుదర్శన్ని ఐపీఎల్ ఫామ్ ఆధారంగా సెలెక్ట్ చేశారని ఎవరు అడిగారు. అడిగితే ఆగర్కర్ ఏం చెప్పాడంటే, లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా ఏ టూర్ వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియాలో స్కోర్డ్ 100. తర్వాత కౌంటీ క్రికెట్లో కూడా అతను 50 యావరేజ్ ఉంది, అది మనం మర్చిపోకూడదు. కౌంటీ క్రికెట్లో 2 సీజన్లుగా లాస్ట్ 2 సీజన్లు ఆడాడు. అండ్ అతను టెక్నికల్గా సౌండ్ బ్యాట్స్మెన్, వెరీ సౌండ్ బ్యాట్స్మెన్. సో అతని యావరేజ్ 40 ఉంది డొమెస్టిక్, అదే రంజీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని యావరేజ్ 42 అంతా ఉంది. అది కంపేర్ టు సర్ఫరాజ్, అభిమన్యు ఈశ్వరన్ వీళ్ళకి హై 50స్లో హై 60స్లో ఉండే యావరేజ్ కంపేరిస్ తక్కువ. బట్ హీ హాజ్ గాట్ ఎబిలిటీ, ఈజ్ అ లెఫ్ట్ హ్యాండర్. సో అందుకని అతన్ని సెలెక్ట్ చేసినట్టుగా చెప్పాడు. షార్దుల్ ఠాకూర్ కూడా కంబ్యాక్ చేస్తాడు. ఇప్పుడు కొత్తగా సెలెక్ట్ అయినది సాయి సుదర్శన్ అండ్ హర్షదీప్ సింగ్, బోత్ ఆర్ హైలీ డిజర్వింగ్. నేను హర్షదీప్ సింగ్ గురించి ఆ మధ్య ఒక ట్వీట్ పెట్టాను. ఒక ఐపీఎల్ మ్యాచ్లో అతను బాగా స్వింగ్ చేశాడు బాల్, న్యూ బాల్తో స్వింగ్ చేసి గాట్ వికెట్స్. సో ఇలాంటి న్యూ బాల్ని స్వింగ్ చేయగల బౌలర్ ఇంగ్లాండ్ టూర్లో మనకు అవసరం. వైట్ బాల్ పెద్దగా స్వింగ్ కాదు, వైరాజ్ డ్యూక్స్ బాల్ వాడతారు ఇంగ్లాండ్లో. అది ఇట్ రిటైన్స్ షేప్, ఇట్ స్వింగ్స్ ఎ లాట్. సో ఇంగ్లాండ్లో పిచ్లు కూడా ఎలా ఉంటాయంటే మంచి కార్పెట్ లాగా, బిలియర్డ్స్ టేబుల్ లాగా ఉంటాయి. సో అక్కడ తొందరగా బాల్ షేప్ అవుట్ అవ్వదు, సో అక్కడ స్వింగ్ అవుతుంది బాల్. అలాంటి చోట్ల ఒక లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ చేసే బౌలర్ కావాలి మనకి. సో అది పెడితే చాలామంది ఆయన ఇద్దరు చేశారు, ఏంటి హర్షదీప్ ఏంటి ఇటు ఇంగ్లాండ్కి ఏంటని. బట్ మనకున్న టాలెంట్లో అతనే బెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్. ఖలీల్ ఉన్నాడు, ఖలీ ఈజ్ నాట్ అతను ఇలాంటి ఒక స్వింగ్ బౌలర్ కాదు యాక్చువల్గా. బేసిక్గా హర్షదీప్ ఈజ్ ఆల్సో నాట్ ఎ స్వింగ్ బౌలర్, బట్ హీ కెన్ స్వింగ్ ద బాల్. న్యూ బాల్తో అతను చాలా ఎఫెక్టివ్గా అనిపించాడు. సో అందుకని అతను ఖలీల్ కంటే అతనికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం ఈజ్ గెటింగ్ సెలెక్ట్. సాయి సుదర్శన్ అలా కంబ్యాక్ చేస్తున్నది మనకి కరుణ్ నాయర్ అండ్ అఫ్కోర్స్ షార్దుల్ ఠాకూర్ కూడా 3 లేదేమో టెస్ట్ మ్యాచ్ ఆడి ఇండియాకి, ఏ ఫార్మాట్లో ఆడి కూడా. బట్ అతని ఈ మధ్య డొమెస్టిక్ పర్ఫార్మెన్స్తో, మళ్ళీ ఐపీఎల్ కాదు డొమెస్టిక్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. రంజీ ట్రోఫీలో వాటిలో కూడా బాగా పర్ఫామ్ చేసి వన్ బ్యాక్ హిస్ ప్లేస్. అందులో ఇండియాకి ఏంటంటే అగార్కర్ కూడా చెప్పాడు, మనం 4 సీమర్స్ని ఆడిస్తున్నప్పుడు టెస్ట్ మ్యాచ్లో దాంట్లో ఒకరైనా మనకి బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉండేవాళ్ళు కావాలి. సో అది ఇట్ కుడ్ బి టాస్అప్ బిట్వీన్ నితీష్ రెడ్డి అండ్ షార్దుల్ ఠాకూర్. నితీష్ రెడ్డి కూడా ఇండియా ఏకి ఆడబోతున్నాడు ఇంగ్లాండ్లో. అక్కడ కనుక అతను తన బౌలింగ్ క్రెడెన్షియల్ కూడా ప్రూవ్ చేసుకుంటే, ఇంతవరకు అతను బ్యాటింగే చూసాం మనం, బౌలింగ్ అంత ఎఫెక్టివ్గా మనకి అనిపించలేదు. సో బౌలింగ్ కూడా ప్రూవ్ చేసుకుంటే షార్దుల్కి అతని మధ్య పోటీ ఉంటుంది. అతన్ని నితీష్ రెడ్డి కుడ్ బి అవర్ 4th సీమర్ ఆర్ షార్దుల్ ఠాకూర్. సో అది కూడా మనకి ఆ స్లాట్ చాలా ఇంపార్టెంట్. నెంబర్ 8లో ఒక బ్యాట్స్మెన్ హూ కెన్ బ్యాట్ వెల్ అండ్ ఆల్సో యూస్ఫుల్ యాజ్ ఏ 4th సీమర్, అది కావాలి. కాబట్టి ఆ రోల్కి వాళ్ళిద్దరిలో ఎవరొకరు ఉంటారు. జడేజా ఆఫ్ కోర్స్
ఇంగ్లాండ్ హ్యాస్ డన్ వెరీ వెల్. వాషింగ్టన్ సుందర్ ఎప్పుడు కూడా బ్యాకప్గా ఉంటాడు వాషింగ్టన్ సుందర్. సో ఇంగ్లాండ్లో కూడా లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కదా. బెన్ డకెట్ మనకి చాలా డేంజరస్, మంచి ఫామ్లో కూడా ఉన్నాడు బెన్ డకెట్, బెన్ స్టోక్స్ అలాంటి ప్లేయర్స్ ఉన్నారు లెఫ్ట్ హ్యాండర్స్. సో వాషింగ్టన్ సుందర్ రికవర్, బట్ మోస్ట్లీ జడేజా విల్ ప్లే ఆల్ 5 టెస్ట్ మ్యాచెస్. వాషింగ్టన్ విల్ బీ ఎ బ్యాకప్ ఫర్ హిమ్. సో ఒకే ఒక స్పిన్నర్తో ఆడిస్తారు. కుల్దీప్ కూడా ఐ డోంట్ థింక్ ఐ విల్ గెట్ ఛాన్స్ ఇన్ ఇంగ్లాండ్. సో ఇది టీం అయితే చాలా బాగుంది. టీం విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ విషయంలో కూడా చెప్పాను కదా, రిషబ్ పంత్కి శుభ్మన్ గిల్కి మంచి పోటీ ఉంటుంది. శుభ్మన్ గిల్ తన టెస్ట్ ఫామ్ ప్రూవ్ చేసుకోవాలి. కెప్టెన్ అయిపోయాను, నేనే లాంగ్ టర్మ్ నేను ఉంటాను అంటే టెస్ట్ ఫామ్ ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే రిషబ్ పంత్ విల్ బి చేజింగ్ హిమ్. రిషబ్ పంత్ టెస్ట్లో ఎంత బాగా ఆడతారో మనకు తెలుసు. సో రిషబ్ పంత్ ఎప్పుడు కూడా ఛాయిస్ ఉంటుంది ఇండియాకి, అందుకే అతను వైస్ కెప్టెన్ పెట్టారు. సో హీల్ బి బ్రీతింగ్ డౌన్ హిజ్ నెక్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో రిషబ్ పంత్ కూడా అవకాశం ఉంటుంది. శుభ్మన్ గిల్ కనుక తన టెస్ట్ ఫామ్ ప్రూవ్ చేసుకోలేకపోతే రిషబ్ పంత్ విల్ బి ది నెక్స్ట్ చాయిస్ అనేది సెలెక్టర్స్ క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. సో చాలా క్లారిటీ ఉంది ఈ సెలెక్షన్ విషయంలో, చాలా క్లారిటీ ఉంది. కోర్స్ మనం ఇప్పటికీ ఆప్షన్స్ ల్యాక్ ఆఫ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ ఫీల్ అవుతాం. బట్ టైమ్ టు మూవ్ ఆన్ కదా, ఇంకేం చేస్తాం, తప్పదు కదా.